హలో వెల్కమ్ టు హిందీ టైం। ఈరోజు మనం ఈ వీడియోలో స్పోకెన్ హిందీకి సంబంధించినవి కొన్ని వాక్యాలు నేర్చుకుందాము। వెరీ ఇంపార్టెంట్। ఇది నేర్చుకోవడం చాలా అవసరము। ఎప్పుడు కానీ మనకు హిందీలో దీన్ని ఏమంటారు ఎలా అంటారు అనేది డౌట్ వస్తూ ఉంటుంది। అలాంటి పదాలు ఈరోజు మనం నేర్చుకుందాం। ఓకేనా, స్టార్ట్ చేద్దామా। నిన్న ఇన్ హిందీ, కల్ ఇన్ ఇంగ్లీష్ ఎస్టర్డే। నిన్న అనే దాన్ని హిందీలో కల్ అంటాము, ఇన్ ఇంగ్లీష్ ఎస్టర్డే। రేపు ఇన్ హిందీ కల్, ఇన్ ఇంగ్లీష్ టుమారో। రేపు అన్న హిందీలో కల్ అంటారు, నిన్న అన్న కల్ అంటారు। ఈ రెండింటికి హిందీలో ఒకే పదాన్ని యూజ్ చేస్తారు, కల్ అని। మరి క్రియాన్ని బట్టి, మాట్లాడే సందర్భాన్ని బట్టి అది నిన్ననా ఈరోజా అనేది అర్థమవుతుంది। ఓకేనా, చూడండి, కల్ అనే పదానికి నిన్న అంటారు, రేపు అంటారు। రేపు ఇన్ హిందీ కల్, ఇన్ ఇంగ్లీష్ టుమారో। మొన్న ఇన్ హిందీ పర్సు। మొన్న అనేదాన్ని హిందీలో పర్సు అంటారు। డే బిఫోర్ ఎస్టర్డే అని ఇంగ్లీష్లో అంటారు। ఎల్లుండి ఇన్ హిందీ పర్సు। చూడండి, తెలుగులో నిన్న అన్న, ఎల్లుండి అన్న హిందీలో ఒకే పదాన్ని యూజ్ చేస్తారు, పర్సు। మరి ఎలా తెలుస్తుంది అంటే సందర్భాన్ని బట్టి తెలుస్తుంది। నిన్న అన్న పర్సుమే, ఎల్లుండి అన్న పర్సు। ఎల్లుండి ఇన్ హిందీ పర్సు, ఇన్ ఇంగ్లీష్ డే ఆఫ్టర్ టుమారో। ఇప్పుడే ఇన్ హిందీ అభి। ఇప్పుడే అని, ఇప్పుడే చేయండి, ఇప్పుడే రావాలి, ఇప్పుడే కాల్ చేయండి, ఇలా మాట్లాడుతూ ఉంటాం కదా, దాన్ని హిందీలో అభి అంటారు। ఇప్పుడే ఇన్ హిందీ అభి, ఇన్ ఇంగ్లీష్ రైట్ నౌ। ఇప్పటికే ఇన్ హిందీ పహలే హీ। ఇప్పటికే లేట్ అయిపోయింది, ఇప్పటికే చేయవలసింది, ఇప్పటికి వెళ్ళిపోవలసింది అని మనం మాట్లాడుతూ ఉంటాం। ఇప్పటికే అంటే పహలే హీ అని హిందీలో వస్తుంది, పహలే హీ। పహలే హీ దేర్ హో గయి, ముందే లేట్ అయిపోయింది అని, పహలే హీ। ఇన్ ఇంగ్లీష్ ఆల్రెడీ, మనం అంటాం కదా ఆల్రెడీ లేట్ అయిపోయిందని, అలా ఇప్పటికే ఇన్ హిందీ పహలే హీ, ఇన్ ఇంగ్లీష్ ఆల్రెడీ। ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి। మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి। ఇప్పటి వరకు మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి। చూస్తూనే ఉండండి హిందీ టైం। థ్యాంక్ యూ।